అంటే దానికి కారణం ఏమిటంటే 2 సంవత్సరాలు పైబడి మనం రాసుకున్న స్వతంత్ర రాజ్యాంగాన్ని ఈరోజు సంపూర్ణంగా అమలు చేయడం ప్రారంభించాం. 26th January 1950, ద వండర్ఫుల్ డే. ది కాన్స్టిట్యూషన్ రిటర్న్ బై అస్, గివెన్ టు అస్ బై అవర్ సెల్స్. ఎంత బాగుంటుందని మీరు మొట్టమొదటి సెంటెన్స్ చదివారా? తెలుగులో మీకు అది భారత ప్రజలమైన మేము మాకిచ్చుకున్నామంటే మీకు తెలిసిందో లేదో నాకు అర్థం కావట్లేదు. వి ది పీపుల్ ఆఫ్ ఇండియా. అసలు మనం మాట్లాడుకోవాల్సింది దేని గురించి అండి? వి ది పీపుల్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ నేనైతే వి ది పీపుల్ ఆఫ్ ఇండియా గురించి చెప్పదలుచుకున్నాను. ఫస్ట్ వి. హూ ఇస్ దిస్ వి? ఎవరు ఈ వి అంటే ఎవరు? ఎన్టీ రామారావు గారు మేము అని మాట్లాడేవారు. రాయల్ వి అన్నమాట, మేము అని మాట్లాడేవారు. నాకు కాళోజీ నారాయణరావు గుర్తొస్తాడు. కాళోజీ నారాయణరావు గొప్ప ప్రజాకవి, వరంగల్ మా ఊరు. ఆయన షష్టిపూర్తి నేను ఆర్గనైజ్ చేసినాను. ఆయన షష్టిపూర్తి ఎప్పుడంటే 80s, 82, 83లో. ఆ షష్టిపూర్తి అంతా సమావేశం అయిపోయిన తర్వాత ఆయన మాట్లాడుతూ ఏమన్నాడు, నేను ఇంకా నా నుంచి మా వరకే రాలేదు, మన అన్నప్పుడు కదా ముందడుగు అన్నాడు. నా నుంచి మా వరకే రాలే, ఇంకా నా దేశం, నా రాజ్యాంగం, నా కుటుంబం. మరి మా అని ఎప్పుడు అంటాం సార్? కొంచెం కుటుంబం ఎక్స్పాండ్ అయితే మా అంటాం. ఇంకా ఈ పక్కనింటి వాళ్ళను, ఊరి వాళ్ళను, దేశం వాళ్ళను కూడా కలుపుకుంటే కదండి మనం అనేది. ఆ మనం వి ది పీపుల్ ఆఫ్ ఇండియాలో ఉన్నది దట్ వి. మనము ది పీపుల్ ఆఫ్ ఇండియా. ఈ 3 ప్రశ్నలు మన ముందున్నాయి. ది పీపుల్ ఆఫ్ ఇండియా, ఆర్ వి ది పీపుల్? ఒకటి, మొదటి ప్రశ్న. ఆర్ వి ది పీపుల్ ఆఫ్ ఇండియా? రెండో ప్రశ్న. ఏమిటండి 70 ఏళ్ల తర్వాత ఏమిటి మాటలు మీరు మాట్లాడుతున్నాం? అపశకునం. హ్యాపీ ఇండియా అని అందరూ అంటుంటే, హ్యాపీ రిపబ్లిక్ డే అంటుంటే మీరు ఆర్ వి ది పీపుల్ ఆఫ్ ఇండియా? నేను అనడం లేదు. ఐఎమ్ డామ్ షూర్ దట్ వీఆర్ పీపుల్ ఆఫ్ ఇండియా. నాకు సర్వ నమ్మకం ఉంది, పూర్తి నమ్మకం ఉంది నేను భారతీయుడిని. కానీ చట్టపరంగా ప్రభుత్వానికి నమ్మకం లేదు మన దేశం, భారత ప్రజలని. చట్టపరంగా ఏమిటండి ఆశ్చర్యం? చట్టపరంగా ఏమిటి ఇట్లా అనొచ్చునా? నేను ఏమంటున్నారంటే, ఇవాళ కొత్తగా మనం తీసుకొచ్చిన ఈ 3 చట్టాల వల్ల సిఏఏ, ఇంకా ఎన్ఆర్సి, ఇంకా ఎన్పిఆర్, అంటే ప్రజలు వేరు, పౌరులు వేరు, భారతీయులు వేరు. ప్రజలను లెక్క పెట్టడానికి ఎన్పిఆర్, పౌరులను నిర్ణయించడానికి ఎన్ఆర్సి, ఈ దేశస్తులమా కాదా తేల్చడానికి సిఏఏ. 3 అనుమానాలు, 3 ప్రశ్నలు. ఇప్పుడు నేను భారతీయుడినా కాదా? ఇప్పుడు ఈ దేశ నివాసినా కాదా? ఈ దేశ ప్రజలమా కాదా అనే ప్రశ్న మన ముందు తీసుకొచ్చారు. 70 ఏండ్ల గణతంత్ర, రాజ్యాంగ పాలిత, స్వతంత్ర, సర్వసత్తాక, సార్వభౌమిక, లౌకిక, సామ్యవాద రాజ్యంలో ఇప్పుడు 70 ఏళ్ల తర్వాత ఎంత ఆశ్చర్యం అండి. 70 ఏళ్ళు బ్రతికిన ఈ రాజ్యాంగం 17 సంవత్సరాల సగటు జీవితాన్ని దాటి, 19% రాజ్యాంగాల కన్నా 50 సంవత్సరాలు దాటి 77లో ప్రవేశించిన, 71వ సంవత్సరంలో ప్రవేశించిన భారత రాజ్యాంగంలో నేను పౌరుణ్ణా, ప్రజనా, భారతీయుణ్ణా అనే శరణార్థినా? నేను ఎవరిని? వలసదారునా, శరణార్థినా? తెలియని పరిస్థితి నాకుంది. పొరపాటున మీరు ఇది ముస్లింల సమస్య అని అనుకుంటే మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను, ఇది ముస్లింల సమస్య కాదు. పొరపాటున మీరు ఇది హిందువుల సమస్య అనుకుంటే మీకు మళ్ళీ మనవి చేస్తున్నాను, ఇది హిందువుల సమస్య కాదు. క్రైస్తవులు, పార్సీలు, జైనులు, బౌద్ధులు, ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించిన సమస్య కాదు. ఇది భారతీయుడి సమస్య, ప్రతి భారతీయుడి సమస్య. నేను భారతీయుడిని నేను వాళ్ళ రుజువు చేసుకోవాల్సిన సమస్య. నేను ఎగ్జాగరేషన్ చేస్తున్నాను అనుకుంటున్నారేమో. ఏమన్నా తెలిసిన హోమ్ మినిస్ట్రీ ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేసింది. ఏమని? నోబడీ విల్ గెట్ సిటిజన్షిప్ ఆటోమేటికల్లీ. నో పర్సన్ విల్ గెట్ సిటిజన్షిప్ ఆటోమేటికల్లీ. హీ హాస్ టు ప్రూవ్ దట్ హీ ఈజ్ సిటిజన్ ఆఫ్ ఇండియా అన్నాడు. ఏమిటండి ఇది? అంటే నేను ఈ దేశ పౌరుణ్ణి అని నేను రుజువు చేసుకోవాలి. మీ దగ్గర పౌరసత్వం సర్టిఫికేట్ ఉందా అండి ఎవరికైనా? ఇక్కడ ఈ హాల్లో కూర్చున్న వాళ్ళు ఎవరి దగ్గరికన్నా ఉందా లేదా? బర్త్ సర్టిఫికేట్ ఉందా? 20% మంది దగ్గర బర్త్ సర్టిఫికేట్స్ లేవు. ఒక లెక్క. అంటే మీరు పుట్టినట్టా పుట్టనట్టా? పుట్టారా లేదా? పోనీ పుట్టాము. మనకు మీకు తెలుసో లేదో లైఫ్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది, లివింగ్ సర్టిఫికేట్ అని ఇవ్వాలి. ఈ ఎల్ఐసి వాళ్ళు పెన్షన్ ఇవ్వడానికి వాటికి వీటికి. ఒక ఆయన అక్టోబర్లో వెళ్ళలేదట,
అక్టోబర్లో వెళ్ళి నవంబర్లో వెళ్ళాడు. నవంబర్లో లివింగ్ సర్టిఫికేట్ ఇచ్చాడు. తనకు పెన్షన్ నవంబర్ పెన్షన్ ఇచ్చాడు. అక్టోబర్ ఇవ్వలేదు. అక్టోబర్ ఎందుకు? నువ్వు లివింగ్ సర్టిఫికేట్ ఇవ్వలేదు కదా. అదేంటి సార్, నేను నవంబర్లో బతుకున్నామని అక్టోబర్లో బతుకున్నా అంటే అవన్నీ మాకు తెలియదండి, మాకు సర్టిఫికేట్ కావాలి అన్నాడు. ఇట్లా నువ్వు అక్టోబర్లో కూడా బతుకున్నట్టు నువ్వు సర్టిఫికేట్ ఇవ్వకపోతే నీకు అక్టోబర్ పెన్షన్ రాదు. ఇప్పుడు నేను సిటిజన్ అని రుజువు చేసుకోవాలి, శ్రీధర్ అని రుజువు చేసుకోవాలి, నేను పుట్టానని రుజువు చేసుకోవాలి, ఎక్కడ పుట్టానో రుజువు చేసుకోవాలి, ఎప్పుడు పుట్టానో రుజువు చేసుకోవాలి, తర్వాత ఈ దేశ వాసిని అని రుజువు చేసుకోవాలి, ఆ తర్వాత భారతీయుడిని రుజువు చేసుకోవాలి, ఈ దేశ పౌరుడిని రుజువు చేసుకోవాలి, ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి రాలేదు, ఇక్కడే ఉన్నానని రుజువు చేసుకోవాలి. ఎంత అన్యాయం అండి, ఎంత దారుణం అండి. ఇది నేను ఎగ్జాజరేషన్ అని మీరు అనుకుంటున్నారేమో. అసలు మీకు ఒక సందేహం కూడా రావచ్చు, సిఏఏ కదా సార్ ఇక్కడ ఇష్యూ, మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు ఏమిటి కదా. సిఏఏ ఇస్ ది ఇష్యూ. మరి సిఏఏ అంటే ఏమిటండి? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. మనం మొదటి నుంచి చూద్దాం దీన్ని అర్థం చేసుకోవడానికి. పౌరుడు తన పౌరసత్వాన్ని రుజువు చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎట్లా తీసుకొచ్చారు, ఇది మనం ఇవాళ అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన అంశం. ఎందుకంటే వి ది పీపుల్ ఆఫ్ ఇండియా. నౌ దట్ ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ అండర్ డౌట్. వి ది పీపుల్ ఆఫ్ ఇండియా ఈజ్ అండర్ డౌట్. అందుకని దాని గురించి మాట్లాడదాం. రిపబ్లికా, సౌమ్యవాదమా, ఇంతకుముందు మన ఏదో అన్నారు, అందరూ సమానమా, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం. ఎక్కడ సౌభ్రాతృత్వం అండి? నువ్వు ఇక్కడ సిటిజనో కాదు తెలియని పరిస్థితిలో ఉంటే. తర్వాత ఎన్పిఆర్ అంటే ఏంటండి? నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రేషన్. పాపులేషన్ రిజిస్టర్ అంటే ఏంటండి? ప్రజల పట్టిక, జన పట్టిక. జనులంటే ఎవరండి? పోనీ పౌరులంటే మనకు తెలియదు. జనులంటే ఎవరో తెలుసా? జనులంటే ఎవరో తెలుసా మనకి? జనులంటే కూడా ఒక నిర్వచనం ఉందండి. మనకు తెలిసిన విషయాలు పట్టించుకోవద్దండి, చట్టంలో ఏముందో చూడాలి, తప్పదు. చట్టాలు చూసే పరిస్థితిలో వచ్చింది. ఇప్పుడు సర్టిఫికేట్ అక్టోబర్లో బతుకున్నాడు, సర్టిఫికేట్ వెళ్ళకపోతే నీకు పెన్షన్ రాదు, ఆ పరిస్థితిలో ఉన్నాం. జనానికి నిర్వచనం ఏమిటో తెలిసిన విచిత్రమైన నిర్వచనం ఉంది అందులో. 6 నెలల పాటు లేదా అంతకన్నా ఎక్కువగా నివసించి మరో 6 నెలల పాటు కానీ అంతకన్నా ఎక్కువ కాలం కానీ నివసించాలనుకుంటున్న వాళ్ళు ఈ దేశ నివాసులు. బాగుంది కదా. 6 నెలల పాటు మినిమం పీరియడ్ ఆఫ్ రెసిడెన్స్ ఈజ్ 6 months. అండ్ యూ మస్ట్ హ్యావ్ ఇంటెన్షన్ టు లీవ్ ఫర్ అనదర్ 6 months ఇన్ ది సేమ్ ప్లేస్. అప్పుడు నువ్వు ఈ దేశంలో ఉంటున్నావు. మిగతా తర్వాత చూద్దాం, ముందు ఉంటున్నావు. ఇది చెప్పాలి. వీళ్ళందరినీ లెక్క పెడతారు. వీళ్ళందరినీ ఎందుకు లెక్క పెడతారు? ఇప్పుడు ఏం అవసరం వచ్చింది 70 ఏళ్ల తర్వాత? ఇంతకుముందు తెలియదు మేము పౌరులం కాదా? ఇప్పుడు నువ్వు ఎందుకు లెక్క పెడతావు? నాకు దీన్ని చెప్పే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి. ఈ భూమి పుట్టి పెరిగి నాగరికత పెరుగుతున్న రోజుల్లో, అనాది కాలంలో, రాతి యుగం కన్నా ముందు కాలంలో, ఆటవిక యుగంలో ఒక మేధావి అన్నాడట, మనం నడుస్తూ ఉంటే కాళ్ళకి మట్టి అంటుతున్నది, బురదల్లో కాళ్ళు పెడుతున్నాము, ఒక్కోసారి కాళ్ళు కాలుతున్నాయి, ఏమిటిది? ఈ దేశం మొత్తానికి, ఈ ప్రపంచం, గ్లోబ్, ఈ భూమండలం మొత్తానికి ఒక తివాచి వేస్తే బాగుంటుంది అన్నట్టు. సూపర్ ఐడియా కదా. సూపర్ ఐడియా, అంత బాగుంది, అరే చాలా బాగా మంచి ఆలోచన, మహామేధావి వీడు అని అనుకున్నారట. మరొకడు వచ్చాడట, ఇంకొక మేధావి వచ్చాడట, అరే పిచ్చా నీకు, మొత్తం భూమండలానికి తివాచి ఎట్లా వేస్తావురా నువ్వు చెప్పులు దొడుకో సరిపోతుంది అన్నట్ట. మనం చెప్పులు వేసుకుంటే భూమండలం నువ్వు నడిచినంత వరకు నీకు తివాచీయే కదా భూమండలము, నువ్వెంత నడుస్తావు? కనుక నీ కాళ్ళకు చెప్పులు వేసుకోవడం మంచిది, భూమండలానికి తివాచీ చుట్టడం అనవసరం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే భారతదేశం మొత్తానికి పౌరసత్వం తివాచీ వేస్తున్నాం. నేను ఇదివరకే ఉంటున్నాను రా ఇక్కడ, నాకు చెప్పులు ఉన్నాయంటే వాడు చెప్పుకున్నా వినేవాడు లేడు. నీకు ఇంకో చెప్పులు ఇస్తానంటున్నాడు వాడు, ఇంకో చెప్పు ఇస్తాడు. ఇట్లా ఉంది మన పరిస్థితి. సో ఇప్పుడు మనం అందరం పౌరులమని నిరూపించుకోవడానికి ఎక్కడ చెప్తున్నా అంటే ఈ మాట, నిజానికి మన రాజ్యాంగంలో ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11 వరకు పౌరసత్వానికి సంబంధించిన విశేషాలు ఉన్నాయి, వివరాలు ఉన్నాయి. ఎవరు పౌరులో చెప్పారు, ఎవరు పౌరులో చాలా స్పష్టంగా చెప్పినారు. వీరే పౌరులు, వీరిని మించిన ఇంకొక పౌరసత్వ నియమం అవసరం లేదు. 5 to 11లో ఉంది. 11లో ఏమంటారంటే, ఇప్పుడు మాకు ఇంతకుముందు మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు సభాధ్యక్షులు హీ వాజ్ సెట్టింగ్ ది ఎజెండా ఆఫ్ ది మీటింగ్. ఆయన ఏమన్నాడు, వాట్సాప్ సందేశాలు మనకు బాగా విపరీతంగా వస్తున్నాయి, వాట్సాప్లో మన విజ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటున్నాము, ఆ పరిస్థితి ఉంది అని అన్నారు. వాట్సాప్లో ఒక నన్ను అడిగారు ఒక ఆయన, ఏమిటండి సార్ మీరు పెద్ద లా ప్రొఫెసర్ అంటారు, మీకు ఆ మాత్రం తెలియదా, ఆర్టికల్ 11 చదవలేదా మీరు అన్నాడు. ఏముంది అందులో అంటే, పౌరసత్వాన్ని నిర్దేశించడానికి, క్రమబద్ధం చేయడానికి పార్లమెంటుకు చట్టం తెచ్చే పూర్తి అధికారం ఉందని దాంట్లో ఉంది కదా సార్. చట్టం తెచ్చాడు, ఇక నోరు మూసుకొని ఆ చట్టం పాటించకుండా ఏమిటి సార్ మాట్లాడుతున్నారు అనవసరంగా అన్నాడు.
అంటే ఆర్టికల్ 11లో కన్నా ముందు ఒక 10 ఆర్టికల్స్ 5 ఆర్టికల్స్ ఉన్నాయా బాబు, చదివేవా అని. 6 చదివేవా. మనకు ఫేస్బుక్లో ఇవన్నీ మాట్లాడడానికి అవకాశం ఉండదు, తిట్టేస్తారు వెంటనే. కుక్కలు, పందులు, ఇవన్నీ వాళ్ళకి నోటికి వచ్చిన జంతువుల పేర్లు మనకు చెబుతూ ఉంటారు. కుక్క నా ఉద్దేశంలో, ఎందుకంటే వీఆర్ ఆల్ వాచ్ డాగ్స్ కదా. ప్రజాస్వామ్యంలో చదువుకున్న ప్రతివాడు వాచ్ డాగ్ లాగా ఉండాలి, ల్యాప్ డాగ్ లాగా ఉండకూడదు. ఒడిలో కుక్కలాగా కాకుండా కాపలా కుక్కలాగా ఉండాలి. మనం రాజ్యాంగానికి కాపలా కుక్కలమని నేను అంగీకరిస్తున్నాను. ఆ కుక్కలు నన్ను దట్టిన వాడికి మాకు ధన్యవాదాలు, నమస్కారం. వీఆర్ వాచ్ డాగ్స్ కదా. అంటే ఏంటి మనం ఇప్పుడు చేయాల్సింది? ఎందుకు ఈ చెప్పారు ఆర్టికల్ 11లో ఉన్న పవర్ని ఎట్లా వాడాలండి? ఆర్టికల్ 5 to ఆర్టికల్ 10 వరకు ఉన్న సూత్రాలకు అనుగుణంగా వాడాలి, నెంబర్ 1. నెంబర్ 2, ప్రియాంబుల్కి అనుగుణంగా వాడాలి. ప్రియాంబుల్ ఇంతకుముందే చదువుకున్నాం. చాలా సంతోషం సార్, మీరు ఈ సమావేశాన్ని మన పీఠిక జనానికి చెప్పి వారితో చదివించి ప్రతిజ్ఞ రూపకంగా వారికి కమిట్ చేయించినందుకు మీకు నా ధన్యవాదాలు. కరెక్ట్. పీఠికలో ఏముందండి? సమానత ఉంది, న్యాయం ఉంది, సౌభ్రాతృత్వం ఉంది, సమైక్యత ఉంది, లౌకికవాదం కూడా ఉంది కదా. దానికోసం అన్నమాట ఆ పీఠిక. ఇది లిమిటేషన్. ది ప్రియాంబుల్ ఈజ్ లిమిటేషన్ ఆన్ పవర్ ఆఫ్ ది పార్లమెంట్ టు అమెండ్ ది కాన్స్టిట్యూషన్. ఎన్నో తీర్పులు ఉన్నాయి అట్లా. ఇది ఒక మాట. సరే, ఇది పక్కన పెట్టండి. కేశవానంద భారతి అనే ఒక కేసు వచ్చింది 1973లో. అత్యద్భుతమైన తీర్పు అది. దాన్ని అసలు మనం ఇప్పుడు దాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు, దాన్ని మార్చడానికి వీలేని అద్భుతమైన తీర్పు అది. అదేం చెప్తుందంటే, రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు లేదు. నీకు 303 మంది సభ్యులు ఉండొచ్చు, 400 మంది ఉండొచ్చు, మరి నెక్స్ట్ ఎలక్షన్స్లో నీకు 545లో 540 సీట్లు నీకే రావచ్చు. ఇట్లా ఒకసారి వచ్చినాయి తెలుసా మనకు ప్రపంచంలో. ఒక ఎన్నికల్లో ఒక ఆయనకి పూర్తి స్థానాలు వచ్చినాయి. ఆయన ఎవరో గుర్తుందా మీకు? జర్మనీ పార్లమెంట్లో 612 స్థానాలకు 612 స్థానాలు గెలుచుకున్నాడు హిట్లర్. అద్భుతంగా గెలుచుకున్నాడు. అసలు ప్రజాస్వామ్యం అంటే అది. మొత్తం సీట్లు మనమే గెలవాలి. ఏం చేశాడు ఆయన? ఒక చట్టం తెచ్చాడు. ఆ చట్టం పేరు ఎప్పుడైనా విన్నారా మీరు? వండర్ఫుల్ చట్టం. ఆ పేరు వింటే మీకు పులకింతలు వచ్చి రక్తం, ఆహా ఇది నా దేశం, నా దేశం, నా ప్రజ అంటారు. వాట్ ఈస్ ఇట్? ది గ్రేట్నెస్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ జర్మన్స్ బ్లడ్ అండ్ జర్మన్స్ గ్రేట్నెస్ చట్టం అది. ఎంత బాగుందండి పేరు, జర్మన్స్ లైఫ్ అండ్ జర్మన్స్ గ్రేట్నెస్ చట్టం. దాంట్లో ఏమిటంటే జర్మన్లు అంటే ఎవరో నిర్ణయిస్తాడు, నాన్ జర్మన్స్ అంటే ఎవరో నిర్ణయిస్తాడు. ఆ తర్వాత కథలన్నీ మీకు తెలుసు. దాంట్లోకి వెళ్ళిపోతే మళ్ళీ మనం బయటికి రాలేము. సో అట్లా 612 మంది గెలిచారు. అట్లా మీరు మొత్తం శాసన పార్లమెంట్లో ఉన్న లోకసభ స్థానాలు, రాజ్యసభ స్థానాలు అయితే కొనుక్కోవచ్చు. రాజ్యసభ ఈజీ కదా, అన్నది గెలిపించి అనవసరం ఖర్చు పెట్టడం ఎందుకు? ఆ ఖర్చు ఏదో కొనేస్తే అయిపోతుంది కదా. నాకు పిపి రావు గారి మాట నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను, మొన్న రాశాను కూడా నేను. పిపి రావు గారు ఢిల్లీలో కలిశారు నాకు. పద్మవిభూషణ్ పిపి రావు, గొప్ప సుప్రీంకోర్టు న్యాయవాది, న్యాయవేత్త. ఆయన వాళ్ళ ఊరికి వెళ్ళాట, ప్రకాశం జిల్లాలో వాళ్ళ ఊరు. వెళ్ళొచ్చాడు. శ్రీధర్ ఏమైందో తెలుసా అన్నాడు. ఏమైంది సార్ అన్న. ఆయన ఏమైందంటే నాకు భయమైంది. ఏమైంది సార్ అన్న. మొన్న మా ఊరు వెళ్ళానే, పెద్ద ఎన్నికలు జరుగుతున్నాయి సర్పంచ్ పదవికి, పోటాపోటీ ఇద్దరు పోటా పడుతున్నారు, విపరీతంగా ఖర్చు చేస్తున్నారు. ఇట్లా ఇంత ఖర్చా అని నేను అనుకున్నాను అని ఆ గెస్ట్ హౌస్లో కూర్చున్నాట. మరునాడు ఆ ఇద్దరు పోటీ పడుతున్న వాళ్ళలో ఒకడు వచ్చాడు. వచ్చి పిపి రావు గారు రాజ్యాంగవేత్త ఇక్కడ ఉన్నాడు, ఆయన ఆశీర్వచనం తీసుకుందామని వచ్చాడు. ఆయన రాగానే ఎవరు మీరు అంటే, నేను సర్పంచ్ సార్ గెలిచానన్నాడు. నిన్ననేమో పోటాపోటీ, ఇవాళ పొద్దున ఆయన గెలిచిపోయినాడు. అయిపోయింది. ఏమిటా నిన్న ఎలక్షన్స్కే కాలే కదా, అప్పుడు ఎట్లా గెలిచారు అన్నట్టు ఆయన. ఏముంది సార్, నేను మా ప్రత్యర్థితో ఒప్పందం చేసుకున్నాను, ఆయన విరమించాడు సార్. ఈ పక్కనే ఉన్నాడు ఈయన ప్రత్యర్థి అంటే. ఆయన అవును సార్ నేను విరమించాను. ఈయన గెలిచాడు. అదేమిటయ్యా మరి నిన్నటిదాకా సార్ ఇప్పుడు చూడండి సార్, నేను పోటీ చేస్తాను, ఖర్చు ఆయన కూడా ఖర్చు, పాపం ఎంతది ఖర్చు పెట్టుకుంటాడండి. మేము ఆయన ఖర్చులు నా ఖర్చులు కలిపి ఆయనకి ఇచ్చేసాను సార్, అయిపోయింది, ఒప్పుకున్నాడు. నేను గెలిచాను సార్ అన్నాడు. ఇట్లా ఇంకా విశేషం ఏమిటంటే, మీరు ఆశ్చర్యపోతారు. మన చట్టాలు గొప్పవని మీరంతా అనుకుంటుంటారు కదా, ఎంత కొత్తవో ఎంత. ఇంకా నేను ఆ మాట వాడటం బాగుండదు, మీరే విన్నాక మీరే చెప్పండి. తనతో పాటు పోటీ చేస్తున్న ఒక అభ్యర్థిని డబ్బులిచ్చి ఉపసంహరింపజేయడం అవినీతి కిందకు వస్తుందా రాదా? 100%. 100% రిబేట్ ఏం లేదా? 10%. పాప ఆయన నమ్మకాన్ని నేను దెబ్బతీయబోతున్నాను అతి త్వరలో. చట్టంలో లేదట్లా. నథింగ్ ఈజ్ దేర్ ఇన్ ది లా. ఇఫ్ ఐ పర్చేస్ మై కొలీగ్ అంటే ఇప్పుడు వెంటనే మీరంతా మన ప్రత్యర్థులను కొనుక్కోవడానికి డబ్బు సంచులు తయారు చేసుకోకండి, వినండి ముందు.
అయినా ఇంకొక మాట, ఓటర్లకు లంచాలు ఇచ్చి తీసేసుకున్నాడు. ఈ మధ్య నాగిరెడ్డి గారని మన తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఓటర్లకు లంచాలు ఇచ్చారంటే ఆయన అంటున్నాడు, ఓటర్లకు లంచాలు ఇస్తే నన్ను ఏం చేయమంటారండి, నేనేం చేయలేను, అది ఇట్స్ నాట్ ఏ కాగ్నిజబుల్ అఫెన్స్ అన్నాడు. అనగానే మా ప్రొఫెసర్ గారు ఫోన్ చేశారు నాకు వరంగల్ నుంచి, శ్రీధర్ ఏమిటి ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు, ఆయన నా టీచర్, ఇంగ్లీష్ టీచర్, ఆయన నాకు ఫోన్ చేసి ఇట్లా కాగ్నిజబుల్ అఫెన్స్ కాదంటే, ఇట్లా స్టేట్ ఎలక్షన్ కమిషనరే ఇట్లా మాట్లాడితే రేపు పొద్దున అందరూ డబ్బులు పనిచేసి ఓట్లు కొనుక్కోరా అంటే నాకు కూడా భయమైంది, ఏమిటి ఇట్లా అన్నాడా అని నేను వెళ్ళి గూగుల్లో వెళితే ఆయన స్పీచ్ అంతా చదివాను. ఆయన ఏమన్నాడు, ఇట్ ఈస్ నాట్ ఎ కాగ్నిజబుల్ అఫెన్స్ అన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. లాయర్లు కూడా ఉన్నారు ఇందులో, మా అధ్యక్షులే లాయరు. కాగ్నిజబుల్ అఫెన్స్ కాదన్నాడు అంటే ఏమిటి, ఓటు వేయడానికి లంచం తీసుకున్నవాడు లేదా ప్రత్యర్థిగా పనిచేయకుండా పోటీలో ఉండకుండా విరమించడానికి డబ్బులు తీసుకున్నవాడు కంప్లైంట్ చేయాలి. చెయ్యడు. ఎందుకు చేస్తాడండి? కంప్లైంట్ చేస్తాడా? డబ్బులు వచ్చినాయి, విరమించుకున్నాడు స్వచ్ఛందంగా, కంప్లైంట్ చేస్తాడా? చేయడు. ఓటర్ చేస్తాడా? 500 ఇస్తున్నాడు, నాకేమిటి, నేను తీసేసుకున్నాడు, ఓటేసినప్పుడు కదా చూద్దాం అని ఇప్పుడు డబ్బు తీసేసుకున్నాడు, అతను కంప్లైంట్ చేయడు, ఇతను కంప్లైంట్ చేయడు. ఇచ్చినవాడు చేస్తాడా సార్? ఇచ్చినవాడు తన లాభం కోసం చేసినాడు, నేను పోయి కంప్లైంట్. ఎవరు కంప్లైంట్ చేయకుండానే గుర్తించవలసిన నేరాన్ని కాగ్నిజబుల్ అఫెన్స్ అంటారు. ఇప్పుడు ఎవరూ కంప్లైంట్ కూడా అన్ని ఏర్పాట్లు చేసి దాన్ని కాగ్నిజబుల్ అఫెన్స్ అని నిర్ణయించకుండా వదిలేసి 100% అది అఫెన్స్ అంటే ఎట్లా సార్? ఇది ఈ దేశంలో ఉన్న మౌలికమైన లోపం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాసింది, హోమ్ మినిస్ట్రీకి ఎన్నోసార్లు రాసింది, సార్ ప్లీజ్ మేక్ ఇట్ ఎ కాగ్నిజబుల్ అఫెన్స్, మేక్ ఇట్ ఎ కాగ్నిజబుల్ అఫెన్స్. మీరు నన్ను అడిగితే, ఇంకో ప్రశ్న అడిగితే, ఏంటి సార్ కాగ్నిజబుల్ అఫెన్స్ చేస్తే నిజంగా ఏం జరుగుతుందంటే, ఏం జరుగుతుంది, ఎంతమందిని ఓటర్లను జైళ్లలో పెడతారు, ఎంతమంది క్యాండిడేట్స్ని జైల్లో పెడతారు, అది ఎప్పుడు రుజువు కావాలి, అదో పెద్ద కథ, అది వేరే విషయం. కానీ ఇన్ ప్రిన్సిపల్ వాట్ ఈస్ ది క్వశ్చన్, వాట్ ఈస్ ది క్వశ్చన్, వాట్ ఈస్ ది లా? ఆయన పిపి రావు గారికి చెప్పి ఆయన ఆశ్చర్యపోయి, ఇట్లా అయిపోయింది శ్రీధర్ డెమోక్రసీ, నాకు నిద్ర పట్టడం లేదని చెప్పాడు ఆయన. పాపం నాకు నిద్ర పట్టడం లేదు, వాడు కొనేసుకున్నాడు, అయిపోయింది. ప్రెసిడెంట్ ఎలక్షన్లు, గ్రామ సర్పంచ్ ఎలక్షన్ ఇట్లా జరిగితే రేపు మిగతా ఎలక్షన్స్ ఎట్లా జరుగుతాయో ఎవరు చెప్తారు? ఇది మన ముందున్న సమస్య, చట్టాల సమస్య. అటువంటి చట్టం చెప్తున్నది ఏమని, నీకు నువ్వు సిటిజన్ అని రుజువు చేసుకుంటే తప్ప నువ్వు సిటిజన్ కాదని మేము ప్రెజ్యూమ్ చేస్తాం. మనకు కొన్ని ప్రెజంప్షన్స్ ఉన్నాయి, అద్భుతమైన ప్రిజంప్షన్స్. ఆ ప్రిజంప్షన్స్ వల్లనే మనం బతుకున్నాం ఇవాళ. ఒక మేజర్ ప్రిజంప్షన్ ఏమిటంటే, క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఉన్నది ఏమిటంటే, ఒక ఆయన నువ్వు హంతకుడు అని నువ్వు కనుక నేరారోపణ చేస్తే, ఈ ఆరోపణ చేసిన వ్యక్తి వాడు హంతకుడు అని రుజువు చేయాలి. నేను హంతకుడిని కాదు అని నేను ఎట్లా రుజువు చేస్తానండి? నాకేం దగ్గర ఏ శక్తియుక్తులు ఉన్నాయి నాకు? ఒక దేశము, ఒక ప్రభుత్వము, ఆ ప్రభుత్వ బలమంతా వెనుక ఉన్న ఒక ప్రాసిక్యూటరు, వాళ్ళ వెనుక ఉన్న సాయుధ పోలీసు దళాల బలం వారి వెంట ఉన్నది. వారి ముందు నేను హంతకుడిని కాదు అని నేను ఎట్లా రుజువు చేసుకోలేను. నువ్వే హంతకుడు అని రుజువు చేయడానికి కష్టపడాల్సింది నువ్వే, నీ బాధ్యత అది అని చెప్తుంది మన చట్టం. కానీ ఇప్పుడు మనం పౌరులము అని రుజువు చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఎంత గొప్ప విషయం అండి, పౌరులమని మనం రుజువు చేసుకునే పరిస్థితి. ఇంకొక 2 ప్రిజంప్షన్స్ చెప్తాను మీకు, చాలా విచిత్రమైన ప్రిజంప్షన్స్ చట్టంలో ఉంటాయి. పోలీసు వాళ్ళకి మీరు చెప్పిన నేరాంగీకారము సాక్ష్యం కాదు అని చట్టంలో ఉంది. ఎప్పటి నుంచి ఉంది సార్? 1872 నుంచి ఉంది. ఎప్పటి నుంచి? 1872 నుంచి. నేను అన్నాను, ఒక పోలీస్ ఆఫీసర్ హ్యూమన్ రైట్స్ మీద మాట్లాడుతూ అన్నాను నేను ఆయనతో, సార్ మిమ్మల్ని మేము అనుమానించే చట్టపరమైన హక్కు మాకుందన్న. అదేమిటి కొత్తగా చెప్తున్నావు అన్నాడు. చట్టపరమైన హక్కు అనుమానించడానికి ఎట్లుంటుందన్నాడు. సెక్షన్ 25 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అన్న. నీకు ఇచ్చిన స్టేట్మెంటే అడ్మిసిబుల్ కాదు అక్కడ, అంటే మిమ్మల్ని నమ్మడానికి వీలేదని దాంట్లో ఉందండి అన్నాను. అంటే ఆ బ్రిటిష్ వాళ్ళు ఇంత చెత్త చట్టం చేశారండి మనకి అన్న. అవునండి అన్న. అంటే ఆ ఏదో మరి ఎంత దారుణం కదండి అని. అవును, వాళ్ళని అడగండి, వెళ్ళి నన్ను అడుగుతారు ఏంటన్నా. అంటే ఈయన లండన్లో ఒక మీటింగ్ జరిగితే ట్రైనింగ్కి, ప్రాసిక్యూషన్ ట్రైనింగ్కి లండన్కి వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళని అడిగాడు. నాకు మళ్ళీ వచ్చి చెప్పినాడు ఆయన, పాప మంచివాడు, ఇదేమి సార్ మీరు, వై డిడ్ యూ మేక్ దిస్ లా? You are statutorily presuming that the confessions given to are extracted by us by third-degree methods. And so you say that it is not admissible in the court of law. What nonsense it is, sir. Why did you make this law? అంటే ఆయన అన్నాడు, అప్పుడు మీరు అట్లా ఉన్నారయ్యా, అటు పోలీసులు అట్లా ఉన్నారు, మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. సరే మేమేదో చేసాం, 1947 నుంచి మీరేం చేశారని అడిగాడు. తర్వాత మీరు ఎందుకు కొనసాగించారు నన్ను అడుగుతారేంటి, మళ్ళీ యూ గో బ్యాక్ టు ఇండియా అండ్ యూ ఆస్క్ యువర్ లా మేకర్స్ అన్నాడు. ఆయన మళ్ళీ వచ్చాడు వాపస్ ఇండియాకు. వచ్చి అడిగాడు,
అడిగితే ఇప్పుడు పరిస్థితులు ఏం మారినాయా, ఇప్పటికి అదే పరిస్థితి ఉంది, మిమ్మల్ని ఇంకా ఎక్కువ అనుమానించాలన్నాడు ఆయన. హ్యూమన్ రైట్స్ సిచ్యువేషన్ అది. సో కెన్ వీ బిలీవ్ అండ్ మేక్ అ కన్ఫెషన్ టు ది పోలీస్ ఆఫీసర్? ఆ చట్టంలో ఏమున్నాయవన్నీ తర్వాత నేను చెప్తాను మీకు, ఎప్పుడైనా సాక్ష్య చట్టం గురించి మాట్లాడినప్పుడు చెప్తాను. బట్ స్టేట్ ఏమంటుంది? స్టేట్ ఈస్ ప్రెస్యూమింగ్ దట్ యు ఆర్ నాట్ ఎ సిటిజన్ అండ్ ఇట్ ఈస్ ది బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఈజ్ ఆన్ యూ టు ప్రూవ్ దట్ యు ఆర్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా కదా. ఇది పరిస్థితి. సరే, దీనికి మళ్ళీ ఎన్పిఆర్కి ఏమిటి సంబంధం? ఎన్పిఆర్లో ప్రజ కాదు కదా, పౌరుడుగా జనుడు అని రుజువు చేయాలి కదా, పౌరసత్వం కాదు కదా అన్నారు. కరెక్ట్. 2003లో ఒక సిటిజన్షిప్ రూల్స్ అని తీసుకొచ్చారు. 2003లో మనం ఎవరు దాన్ని పెద్దగా పట్టించుకోలే, అందులో ఉన్న ప్రమాదాన్ని పసిగట్టలే మనం. ఆ 2003లో ఏముందంటే ఈ నియమాల్లో చట్టంలో లేని కొత్త నియమాలు వచ్చినాయి 2003 నియమాల్లో. అది కూడా మనం పట్టించుకోలేదు. ఎప్పుడు కానీ నియమాలు, రూల్స్ ఈజ్ ఎ సబార్డినేట్ లెజిస్లేషన్, ఇట్ కెనాట్ కిల్ ది ఒరిజినల్ లెజిస్లేషన్. అదొక రూల్, మన సూత్రం, న్యాయ సూత్రం. దాన్ని మన ప్రభుత్వం అసలు పట్టించుకునే పరిస్థితిలో లేదు. వాళ్ళు ఏమన్నారు 2003లో ఏమన్నారంటే, ఈ దేశానికి పౌర పట్టిక ఒకటి తయారు చేయాలి, దానికి ముందు జనపట్టిక ఒకటి తయారు చేయాలని రాసుకున్నారు. సరే, పౌర పట్టిక జనపట్టిక అర్థమైంది. జనపట్టిక అంటే నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అన్నాడు. అని ఏమన్నాడంటే సెక్షన్ 4 రూల్ 4 అన్నట్టు రాశారండి. మీరు గూగుల్లో తర్వాత సెర్చ్ చేయండి, ఇప్పుడు కాదు, ఇప్పుడు నేను చెప్తాను. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు రూల్ 4 (4) చూడండి. మోస్ట్ డేంజరస్ రూల్ ఆఫ్ సిఏఏ, ఎన్పిఆర్ అండ్ ఎన్ఆర్సి ఈజ్ రూల్ 4 సబ్ రూల్ 4. ఇందులో ఏమంటాడంటే, మీరిచ్చిన వివరాలు నాకు నమ్మశక్యం కాకపోతే మిమ్మల్ని నేను మీ పేరు పక్కన డి అనే మాట చేరుస్తాను అన్నాడు. డి అంటే ఏంటి సార్? డౌట్ఫుల్. డెమోక్రసీ కాదు, మీరు పెద్ద పొరపాటున డెమోక్రసీ అనుకోకండి. డౌట్ఫుల్. ఇవాళ నేను ఒక మంచి చెబుదాం అనుకున్నాను మీకు. ఒక మంచి ఆర్టికల్ వచ్చింది దక్కన్ క్రానికల్లో, A to Z ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అయితే A ఫర్ అంబేద్కర్ చాలా బాగుంది, B ఫర్ బడ్జెట్ అన్నాడు, నాకు అంత నచ్చలేదు. C ఫర్ సిటిజన్షిప్ అన్నాడు, చాలా బాగుంది. D అంటే ఏం రాశాడని చూశానండి మహానుభావుడు. D అంటే డెత్ పెనాల్టీ అన్నాడు. నేను డెమోక్రసీ అంటాడేమో ఆశపడ్డా. డెత్ పెనాల్టీ అని మేము ఇప్పుడు ఈ డౌట్ఫుల్ చూస్తే ఇది డెత్ పెనాల్టీ కరెక్ట్ అనేమో అనిపిస్తుంది. అయితే డౌట్ డి అనేది యాడ్ చేస్తాడట. మరి ఏం అడుగుతాడు, మీరు ఏం చెప్తారు, ఏం చెప్తే అతను డి అంటారు. ఇదిగా తెలుసుకోవాల్సింది. మనం మిగతా ప్రిన్సిపల్స్ అని మాట్లాడుకున్నాం, మనం క్రక్స్ ఆఫ్ ది ప్రాబ్లంలోకి వెళ్తున్నాం. అతనేం అడుగుతాడు? మీ పుట్టినరోజు అడుగుతాడు, మీ పేరు అడుగుతాడు, మీ పుట్టినరోజు అడుగుతాడు, పుట్టిన తేదీ అడుగుతాడు, మీ వయస్సు అడుగుతాడు, మీ చదువులు అడుగుతాడు, మీ నివాసం అడుగుతాడు, మీ తండ్రి పేరు అడుగుతాడు, మీ తల్లి పేరు అడుగుతాడు. ఇంకా అటువంటి ఒక 15 పాయింట్స్ ఉన్నాయి. ప్రమాదం లేదు, అవి చెప్పొచ్చు. కానీ అవన్నీ ఇదివరకే తీసుకున్నారు కదండి మీరు జనాభా లెక్కలప్పుడు. తీసుకున్నారా జనాభాలు? ఇప్పుడు ఏమంటున్నారు, హోంమంత్రి గారు ఏమంటున్నారు, ఎన్పిఆర్ మీద ఎందుకు అనుమానపడుతున్నారు మీరు? ఎన్పిఆర్ ఈజ్ నథింగ్ బట్ సెన్సస్ అంటున్నాడు. అయితే నా ప్రశ్న ఏమిటంటే, సరే సెన్సస్ ఎన్పిఆర్ ఒకటే అయితే మళ్ళీ ఎన్పిఆర్ ఎందుకండి, సెన్సస్ ఉంది కదా అంటాను నేను. ఇంత సింపుల్ క్వశ్చన్కి ఆయన దగ్గర ఆన్సర్ లేదు. అందుకే ఒకటే కనుక మళ్ళీ ఒకటే అడుగుతున్నాను అంటాడు. ఇంకా దానికి ఏం జస్టిఫికేషనో మనం చెప్పాలి. అయితే మనం తెలుసుకోవాల్సిందంటే సెన్సస్ అండ్ ఎన్పిఆర్ ఆర్ టోటల్లీ డిఫరెంట్, దే ఆర్ నాట్ ది సేమ్. ఇది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే సెన్సస్లో మీరు వాలంటరీగా మీరు ఇస్తారు, ఎన్యూమరేటర్లకి వాలంటరీగా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, స్వచ్ఛందంగా ఇవ్వాలి. ఎన్పిఆర్లో అట్లా కాదు, ఇచ్చి తీరాలి. నేను ఇవ్వను అనడానికి లేదు, తప్పుడు సమాచారం ఇవ్వడానికి వీల్లేదు. ఇస్తే పెనాల్టీస్ ఉంటాయి. ఏం పెనాల్టీస్లో వాళ్ళు తర్వాత నిర్ణయిస్తారు. రూల్స్లో మళ్ళీ రూల్స్ రాసి దిస్ ఈజ్ హౌ ఐఎమ్ గోయింగ్ టు పనిష్ యూ అని చెప్తారు. సో ఈజ్ దర్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఎన్పిఆర్ అండ్ సెన్సస్? అది మొట్టమొదటి తేడా. ఇక రెండో తేడా చెప్తున్నాను. మీరు కనుక మీరు ఇచ్చిన సమాచారం వారిని కన్విన్సింగ్ చేసినట్టుగా లేకపోతే డి అని యాడ్ చేస్తారు. డి అని యాడ్ చేస్తే పరిణామాలు నేను తర్వాత చెప్తాను. ఈలోగా 2019లో ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. అదనంగా 6 ప్రశ్నలు అడుగుతామని నిర్ణయించారు. ఇంకో 6 ప్రశ్నలు. మీకు ఇచ్చిన 15 పాయింట్లు సరిపోలేదు, ఇంకా 6 ప్రశ్నలు. ఆ 6 ప్రశ్నల్లో 4 మోస్ట్ డేంజరస్. ఏమిటంటే ఆ డేంజరస్, మీ నాన్నగారు ఎప్పుడు పుట్టారు, మీ అమ్మగారు ఎప్పుడు పుట్టారు,